దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామములో యేసయ్యతో సహవాసపరచులున్న కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, 37వ కీర్తన 4వ వచనములో ఈ రీతిగా రాయబడింది: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎన్నో ఆశయాలు మనం కలిగి ఉంటాం. మన హృదయంలో కొన్ని ఆశలు అలాగే నెరవేరకుండా నిలిచిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వేటి కొరకై నువ్వు కనిపెడుతున్నావో, ప్రార్థిస్తున్నావో, నిరీక్షిస్తున్నావో, దేవుని పాదాలు పట్టుకుంటున్నావో, ఉపవాసం ఉంటున్నావో, పిల్లరా, నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి యెహోవాను బట్టి మనము సంతోషించు వారిగా ఉండాలి. దేవునిలో ఒక ఆధ్యాత్మికమైన ఆనందము కలిగి మనము ఉన్నతంగా నడవగలిగితే, పిల్లరా, ప్రభు చెప్తున్నాడు, నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తా అని చెప్తున్నాడు. కాబట్టి అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా, పిల్లరా, వెనుతిరగకుండా విశ్వాసముతో ప్రార్థన పూర్వకముగా ప్రయత్నం చేసి చూడు. దేవుడు నీ హృదయ వాంఛను నెరవేర్చటానికి ఆయన కృప చూపించబోతున్న ఈ తరుణంలో ప్రార్థన పూర్వకముగా మన దినచర్యలను మనం ప్రారంభించి మన యొక్క హృదయ వాంఛల్ని దేవుని పాద సాన్నిధ్యంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేయి, నిరుత్సాహపడవాకు, విశ్వాసముంచు, అధైర్యపడవాకు. దేవుడున్నాడు. ఖచ్చితంగా నీ కల్లారా నీవు ఆ యొక్క హృదయ వాంఛలు తీర్చబడటం నీవు చూచి దేవుని మహిమపరిచే విధముగా దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు. అధైర్యపడవాకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ కృపా ప్రసన్నత ప్రత్యక్షతకు మా బిడ్డలందరినీ తీసుకుని వస్తున్నాను. గత రాత్రి అంతా సుఖమైన నిద్రనిచ్చారు. వేకుని సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ దయగలిగిన సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఒక్క అడుగు కూడా మేము ముందుకు పెట్టడానికి వీలేదు. బిడ్డల చదువుల్లో, వారి ఉద్యోగాలు, వ్యాపారాల్లో, పనిబాటుల్లో, ప్రయాణాల్లో, చేతి పనుల్లో, కుటుంబ జీవితాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి ప్రార్థన ఆత్మతో బిడ్డలు నింపండి. మనశ్శాంతిని, సంతోషాన్ని, నెమ్మదినివ్వండి. ఈ దినాన్ని బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలో జయాన్నిచ్చి నడిపించండి. ఆరోగ్యకరమైన మీరు రెక్కల చోటున భద్రం చేయండి. లోకంలో ఉన్న ఏ శోధన ప్రభువా బిడ్డలను ముట్టుకున్నా మీ కృపా కాపుదల భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించండి. వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూస్తున్నారు. అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయండి. మనశ్శాంతిని బిడ్డలకు ఇవ్వండి. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు యేసు నామములో ఈ దినాన తీరిపోనుగాక ప్రార్థిస్తున్నాను. మూయబడిన ద్వారాలు తెరవండి ప్రభువా. గొప్ప సమాధానం, సంతోషాన్ని ఇవ్వండి. మీ యొక్క కృపలో బిడ్డలను బలపరిచి ఉన్నతమైన మార్గం నడిపించమని మీ కృపకు సమర్పించుకుంటే దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని, అలాగే మరిచిన ప్రతి మేలుతో నింపమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షించిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని కన్య సహవాసం మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని దినాన్ని ప్రారంభించండి. ఏ విషయాన్ని కూడా ఆధారపడబాకు. దేవుని మీద ఆధారపడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు.